హలో సబ్స్క్రైబర్స్, బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఎపిసోడ్ 47 కోసం చెప్తున్నానండి. బిగ్ బాస్ కొత్త టాస్క్ ఇచ్చారు. జెండాయే మన ఎజెండా. బ్లూ టీం నుంచి ఇద్దరు కంటెస్టెంట్స్ రావాలి, రెడ్ టీం నుంచి ఇద్దరు కంటెస్టెంట్స్ రావాలి. బ్లూ టీం నుంచి గౌరవ్, పవన్ వచ్చారు. రెడ్ టీం నుంచి ఇమాల్యూన్, కళ్యాణ్ వచ్చారు. ఇంకా టాస్క్ విషయానికి వస్తే అక్కడ మడ్డింగ్ సాయిల్ ఉంటుందండి. దాంట్లోకి ఇద్దరు కంటెస్టెంట్స్ వచ్చి హార్నెస్ బెల్ట్ అనేది వేసుకొని వాళ్ళ జెండాలు ఉంటాయి. బ్లూ వాళ్ళు బ్లూ జెండాలు తీసుకొని బాస్కెట్లో వేయాలి, రెడ్ వాళ్ళు రెడ్ జెండా వేసుకొని బాస్కెట్లో వేయాలి. అంటే ఎలాగుంటారంటే ఇటు 2 మెంబర్స్, బ్లూ వాళ్ళు ఇటువైపు 2 మెంబర్స్ ఉంటారు, రెడ్ 2 మెంబర్స్ ఉంటారు, మధ్యలో బెల్ట్ ఉంటుంది. ఇంకా లాక్కోవడమే, ఇటు లాక్కుండా వాళ్ళు బ్లూ లాక్కొని వాళ్ళు బకెట్లు వేయాలి, రెడ్ వాళ్ళు రెడ్ లాక్కొని బకెట్లు వేయాలి. కానీ బ్లూ టీంలో గౌరవ్ ఉన్నాడు కాబట్టి, పవన్ కూడా చాలా స్ట్రాంగ్, ఇద్దరు స్ట్రాంగ్ కాబట్టి పాపం ఇమాన్యుయల్, కళ్యాణ్ ఎంత ట్రై చేసినా వాళ్ళు బాస్కెట్లో ఒక్కడు కూడా వేయలేకపోయారు. ఇంకా పవన్ టీం బ్లూ టీమే గెలిచేసింది. వాళ్ళకి బిగ్ బాస్ ప్రైజ్ మనీ ఇచ్చారు 5000 బిగ్ బాస్ ప్రైజు. జెండాయే మన ఎజెండా టాస్క్లో రెడ్ టీం ఓడిపోయింది కాబట్టి రెడ్ టీం వాళ్ళందరూ మన బ్లూ టీం వాళ్ళు ఎప్పుడు బిగ్ బాస్ అంటే ఆ రెడ్ టీం వాళ్ళు కుక్కురుకు 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 అనాలి. ఇంకా అది పనిష్మెంట్. అది ఇంకా మార్నింగ్ అయిపోయిందండి. ఈ టాస్క్ నైట్ అయిపోయింది. మార్నింగ్ 8 AM డే 46 గబ్బర్ సింగ్ సాంగ్తో అందరినీ లేపాడు బిగ్ బాస్. ఇంకా అందరు గబ్బర్ సింగ్ అని పవన్ కళ్యాణ్ సాంగ్కి డ్యాన్స్ వేశారు. రాము రావుతాడు మాత్రం చాలా బాగా వేస్తాడు డ్యాన్స్. ఇంకా 9:30కి గౌరవ్కి, దివ్యాకి చిన్న ఇష్యూ వచ్చింది, బాత్రూమ్ సరిగ్గా కడగట్లేదని. దాని తర్వాత దివ్యాకి, సంజనాకి ఆర్గ్యుమెంట్ అయింది. దివ్య గారు చెప్పారు, లేడీస్ వాష్రూమ్ ఉండగా కెప్టెన్ వాష్రూమ్ ఎందుకు వాడుతున్నారు, లేడీస్ వాష్రూమ్స్ ఖాళీగా ఉన్నాయి కదా, కెప్టెన్ వాష్రూమ్ ఎందుకు వాడుతున్నారని. మళ్ళీ సంజన గారు చాలా ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నారు. ఇంకా సంజన గారు ఊరికే అక్కడ డస్ట్బిన్ ఉంది, డస్ట్బిన్ తీసుకొచ్చి బెడ్రూమ్లో పెట్టారు. అప్పుడు మాధురి గారు డస్ట్బిన్ తీసి బయట పెట్టానంటే బయట పెట్టేశారు. తర్వాత మళ్ళీ సంజన గారు ఆ డస్ట్బిన్ ఉన్న డస్ట్ తీసి ఆ కవర్ మార్చి కొత్త కవర్ పెడుతున్నారు. ఆ గౌరవ్ గారు మీరెందుకు ఇవన్నీ చేస్తారు, చెయ్యొద్దు అన్న కెప్టెన్ కూడా వాల్యూ ఇవ్వకుండా సంజన గారు ఆ డస్ట్బిన్ మార్చారు. తొక్కలో కెప్టెన్ డిస్రెస్పెక్ట్ఫుల్గా సంజన గారు మాట్లాడారు. ఈ ఇష్యూ ఇలాగ అయిపోయిందండి. కొత్త టాస్క్ కోసం మాట్లాడుతున్నాను. దీంట్లో ఒక బ్లూ టీంలో 5 మెంబర్స్, రెడ్ టీంలో 5 మెంబర్స్. ఇంకా బ్లూ టీం ఈ టాస్క్ విషయానికి ఏంటంటే అంటే నోట్లో వాటర్ అనేది కొంచెం నోట్లోని తీసుకొని స్ప్రే చేయలేని మనం స్ప్రే చేసినప్పుడు బకెట్స్ ఉంటాయి లైన్గా 1 2 3 4 5 బకెట్స్. ఆ బకెట్లో మనం స్ప్రే చేసినప్పుడు ఏ బకెట్లో హైయెస్ట్ బకెట్లు దేనికి వస్తుందో అది విన్నరు. ఎవ్రీ రౌండ్ టాలీ చేస్తారు ఎవరు విన్నర్ అండి. ఫస్ట్ బ్లూ నుంచి ఆయిషా వచ్చింది, రెడ్ నుంచి రీతు వచ్చింది. ఆయిషా దూరంగా స్ప్రే చేసింది కాబట్టి ఆయిషా గెలిచింది బ్లూ టీంలో. ఇంకా బ్లూ టీం నుంచి గౌరవ్ వచ్చాడు, రెడ్ టీం నుంచి సుమన్ వచ్చారు, ఇద్దరు డ్రా. ఇంకా ఆ డ్రా అయింది కానీ మధ్యలో ఆర్గ్యుమెంట్ చేశారండి. సంజన గారు ఏమంటున్నారంటే అక్కడ వాటర్ టాలీ చేయాలంటున్నారు. బిగ్ బాస్ అలా చెప్పలేదు. బిగ్ బాస్ మన చిన్న డ్రాప్ అయినా దేంట్లో హైయెస్ట్ వస్తే అది. ఇద్దరికి సేమ్గా బకెట్లో వచ్చింది కాబట్టి సేమ్. మాధురి గారు కరెక్ట్గా మాట్లాడారు ఆ పాయింట్. బ్లూ టీం నుంచి రాము వచ్చారు, రెడ్ టీం నుంచి కళ్యాణ్ వచ్చారు, రాము గెలిచాడు. ఇంకా బ్లూ టీం నుంచి నిఖిల్ వచ్చాడు, రెడ్ టీం నుంచి సాయి వచ్చాడు, సాయి గెలిచారు. ఇంకా బ్లూ టీం నుంచి పవన్ వచ్చారు, రెడ్ టీం నుంచి ఇమాన్యుల్ వచ్చారు. మన పవన్, ఇమాన్యుల్ సేమ్ గెలిచారు. ఇంకా దీంట్లో టాలీ చేసుకుంటే బ్లూ టీంకి 2 పాయింట్స్ వచ్చాయి, రెడ్ టీంకి 1 పాయింట్ వచ్చాయి. కాబట్టి ఈ టాస్క్ కూడా మన బ్లూ టీమే గెలిచింది. 1000 BB వచ్చాయి. ఈ గేమ్ ఇక్కడితో ముగిసిందండి. ఇది నోట్తో నుంచి స్ప్రే చేశారు కదా బకెట్లో, ఈ గేమ్ కూడా ఓడిపోయారు కాబట్టి ఇంకా వేరే పనిష్మెంట్ ఇచ్చారు. రెడ్ టీం ఓడిపోయింది కాబట్టి బ్లూ టీం హెడ్ సంజన సైలెన్సర్ గారికి వీళ్ళు మోకాళ్ళ మీద కూర్చొని ఏంటంటారంటే, మీరు తోపు మేము తుప్పాసు, మీరు తోపు మేము తుప్పాసు, మీరు తోపు మేము తుప్పాసు అనాలి. లాస్ట్లో ఇమాన్యుయల్ ఇవన్నీ అబద్ధాలు అంటాడు. ఇక్కడితో గేమ్ ఎండ్. ఇంకా ఎవరెవరికి పాయింట్స్ హైయెస్ట్ వచ్చాయంటే ఆయిషా గారికి 800 పాయింట్స్ వచ్చాయి, ఇమాన్యుయల్కి 3100, గౌరవ్కి 1300, సాయికి 2800, నిఖిల్కి 2100, రాముకి 0, రమ్యకి 0, పవన్కి 2100, సుమన్కి 3150, తనుజాకి హైయెస్ట్ వచ్చే 7500, దివ్యాకి 3980, కళ్యాణ్కి 3100, రీతుకి 2580, అమ్ము, రమ్య
ఈ కంటెండర్షిప్ రేస్లో నుంచి బయటకు వచ్చారు. ఎందుకంటే వాళ్ళకి తక్కువ వచ్చాయి కాబట్టి 15 మధ్యాహ్నంకి సైలెన్సర్ మోగింది. ఇంకా గ్యాంగ్ లీడర్స్ ఉన్నారా, సైలెన్సర్ మాస్ మాదిరి గెటప్స్ చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే పోలీస్ కాప్స్ వచ్చినప్పుడు వాళ్ళు దొరకకుండా. మాదిరి పవన్ గారితో డిస్కస్ చేసింది రీతుకు కొంచెం మనీ ఇవ్వమని. అది కొంచెం రీతు మిస్అండర్స్టాండింగ్ చేసుకొని వాళ్ళిద్దరి మధ్య కొంచెం డిస్కషన్ వచ్చింది. 4 PM కి పవన్ అన్నాడు, నేను కంఫర్ట్ లో ఉన్నాను, నాకు కంఫర్ట్ ఉన్నప్పుడు నీకు చెప్తాను అంటే, వాళ్ళందరినీ ఎందుకు మధ్యలో లాగుతావు, మన ఇద్దరి మధ్య డిస్కస్ ఉన్నప్పుడు వేరే వాళ్ళు ఎందుకు లాగుతావు అంటే రీతి అంటుంది. అప్పుడు వేరే వాళ్ళు అన్నప్పుడు మాధురి గారు ఉన్నప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడు, మాధురిని పంపించేయాలి కదా, మాధురి గారిని ఎందుకున్నప్పుడు మాట్లాడామంటే వాళ్ళిద్దరి కదా డిస్కస్ అలాగ అవుతూనే ఉంది 4 o'clock నుంచి. ఇంకా 4:30కి తర్వాత రీతు అనేది మన ఇద్దరి మధ్య ఇంకా మాట్లాడలేవు, ఏటీ లేవు, అన్నీ మాట్లాడేశారు 4 o'clock. ఇంకా 4:30కి ఇంకా వాష్రూమ్ బయట నించుంది, పవన్ లోపల ఉన్నాడు, ఈ అమ్మాయి బయట నించుంది, పవన్ కోసం వెయిట్ చేస్తుంది. పవన్తో వచ్చిన తర్వాత పవన్ హక్ చేసుకుంది, వాళ్ళిద్దరు మింగిల్ అయిపోయి. దీనికోసం ఇంత డిస్కషన్ ఎందుకు, వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఎందుకు, వాళ్ళిద్దరి మధ్య ఉందే కదా, మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య ఇది ఎందుకు. 45 PMకి ఇంకా పవన్ అడుగుతాడు గౌరవ్ని రీతుకి మనీ ఇవ్వమని. అప్పుడు గౌరవ్ అంటాడు, రీతు అనేది రెడ్ టీమ్ కాబట్టి రెడ్ టీమ్ హైయెస్ట్ తనుజ గారికి 7,500 క్యాష్ ఉంది కదా, ఆమెను అడగచ్చు కదా, నన్ను ఎందుకు అడుగుతున్నారు అన్నారు. తర్వాత రీతు అనేది నిఖిల్ని అడిగింది. నిఖిల్ అన్నాడు, నేను గుండె ఇస్తాను, నా హార్ట్ ఇస్తాను కానీ నా మనీ ఇవ్వను అన్నారు. ఇంకా 5:15 PMకి దూకుడు సాంగ్తో స్టార్ట్ అయింది. ఇంకా దూకుడు సాంగ్ ఇలా అవుతుంది. ఇద్దరు పోలీస్ ఎంటర్ అయ్యారు, అమర్దీప్, అర్జున్, ఇద్దరు పోలీస్ గెటప్లు వచ్చారు. వాళ్ళ ఇంట్రడక్షన్ చూడండి. అమర్దీప్ SI 7th సీజన్ అంట, అమర్దీప్ పేరు కామ్జిత్ అంట, అర్జున్ కూడా SI 7th సీజన్, అతని పేరు ఇంద్రజిత్ అంట. అంటే అర్జున్ ఇంద్రజిత్ కదా, ఇంద్రజిత్ అంటాడు కామ్జిత్ని, నువ్వు SI డ్రెస్ వేసిన మాత్రాన ఎస్ఐ అయిపోవురా, కానిస్టేబుల్, నువ్వు ఎగ్జామ్ రాసింది SSC ఎగ్జామ్ రా, SI ఎగ్జామ్ కాదు. ఇలా కామెడీతో ముగించింది. ఇంకా అమర్దీప్ బిగ్ బాస్ బెడ్స్ ఎత్తుతున్నాడు, ఎవరైనా ఏదైనా దొరుకుతుందండి. ఆ బిగ్ బాస్ బెడ్స్ కింద లాకర్ రూమ్లో ఫ్రూట్స్, ఎగ్స్ ఇవన్నీ దొరుకుతున్నాయి. ఓరే బాబో ఏట్రా ఇది, ఇక్కడ ఇండి దాచారు, ఎంత కరువులు ఉన్నారట్రా, నీటి కూడా ఎండి దాయలేదు కదరా, మీరిండి దాయరాన్ని ఫన్లో తీసుకెళ్తాడు అమర్దీప్. అర్జున్ యాజ్ ఇంద్రజిత్ కదా, అతనేం చెప్పాడంటే ఆ మెంబర్స్ అందరికీ మీరు ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళు డైరెక్ట్గా కంటెండర్ రేస్లోకి వెళ్ళిపోతారు అని చెప్పాడు. కానీ అందరూ నాకు తెలీదు, మాకు తెలీదు, నాకు తెలీదు అని చెప్తున్నారు, డైవర్షన్ చేస్తారు అతని మాటల్ని. ఇంద్రజిత్ గారు అంటారు, అన్ని బిగ్ బాస్ కన్నా ఈ బిగ్ బాసే బెడ్రూమ్స్ వర్స్ట్గా ఉన్నాయంటే అప్పుడు రీతు అంటారు, మీరు అన్ని బిగ్ బాస్లకు వెళ్ళారా, మీరు ఒక సీజనే కదా వెళ్ళారని కౌంటర్ వేసింది. ఇంకా దూరం నుంచి ఇంద్రజిత్ గారు చూసారు, ఆవిడే మాస్ మాధురికి వేరే గెటప్ వేసింది కదా సూరమ్మ. అప్పుడు అందరూ కంటెస్టెంట్స్ ఉంటారు కదా ఆ గ్యాంగ్ మెంబర్స్, సూరమ్మ అక్కడేం చేస్తున్నాం మామ అంటే, ఇక్కడ కూర్చున్నాను రా, ఓపిక లేదు, పడిపోయాను అని చెప్పింది. ఆ సూరమ్మ వచ్చింది. సంజన సైలెన్సర్ బాయ్ గెటప్ వేసింది, ఆవిడ పేరంటే సంజు బాయ్, హైదరాబాద్ కా డాన్ మేరా. లాస్ట్ లో టీ తాగుదాం అండి, కూర్చొని టీ తాగుదాం, ఎందుకు సంజు బాయ్ దగ్గర ఉన్నప్పుడు ఎవరు భయపడకండి అంటున్నారు ఆ సంజు బాయ్. ఇలా ఫన్ తో ఈ 47 ఎపిసోడ్ కంప్లీట్. ఇంకా 48 ఎపిసోడ్ కోసం వెయిట్ చేద్దాం. అందరు నా వీడియో చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను కొత్త బిగ్ బాస్ రివ్యూ ఇవ్వడానికి, నేను ఏమైనా తప్పులు చెప్తే సరిదిద్దండి, నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి, నా వీడియో రీచ్ అయ్యేలాగా చేయండి ప్లీజ్. నా వీడియోస్ ఏవి రీచ్ అవ్వట్లేదు, నా వీడియోస్ ఎవరు చూడట్లేదు. ఇంకా నాకు 3K సబ్స్క్రైబర్స్ ఉన్న, 3K కూడా రాలేదు, 2.8. నేను ఎప్పుడు మైల్ స్టోన్ రీచ్ అవుతాను, ఎప్పుడు సిల్వర్ వే బటన్ తీసుకొస్తాను, అంతా మీ ఫ్యాన్స్ దయ్యా. నేను డ్యాన్స్ వీడియోస్ చేస్తాను, యాక్టింగ్ వీడియోస్ చేస్తాను, ఇన్ని వీడియోస్ చేస్తాను, రివ్యూస్ అనేది ఫస్ట్ టైం, ఫుడ్ వీడియోస్ కూడా చేస్తాను. మీరు నా రివ్యూ నచ్చితే కామెంట్, షేర్, లైక్ చేయండి.